తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రియమైన విశ్వాసులందరికీ ప్రభు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, 147వ కీర్తన మరి 14వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానమును కలుగజేయువాడు ఆయనే. అవును, ఈ భూమిని సరిహద్దుగా కలిగినటువంటి సర్వ మానవాళికి సమాధానమును కలుగజేయడానికి ఈ లోకములకు వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన పుట్టిన దినమును నిన్నటి కాల సమయంలో మనము క్రిస్టమస్గా జరుపుకున్నాం. క్రీస్తు ఆరాధనను మనం జరుపుకొని ఈ దినమున మరి ఆయన వాగ్దానమును చెప్పుకుంటున్నాం. సర్వ మానవాళికి సమాధానమును కలుగజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడనే విషయాన్ని మనము ఏనాడు కూడా జ్ఞాపకం చేసుకోం. ఈ లోకంలో సమాధానమును కలుగజేయవాడు దేవుడు మాత్రమే. అట్టి దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి అసమాధానములో జీవించుచున్న ప్రతి ఒక్కరికి సమాధానమును కలుగజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో మరి మానవుడుగా మన మధ్యలో జన్మించి మన మధ్యలో నివసించి మన కొరకు మనల్ని సమాధానపరచడానికి సిలువ యాగమును అనుభవించినటువంటి దేవాతి దేవునికి ఎంతైనను మనము కృతజ్ఞులమై ఉండాలి, విశ్వాసులుగా జీవించాలి. ఇట్టి విశ్వాసులైనటువంటి వారు, నమ్మకస్తులైనటువంటి వారు, ప్రభువుని నిజముగా దేవుడు అంగీకరించిన వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సరిహద్దుల్లో సమాధానమును కలుగజేయవాడు ఈయనే. ఇట్టి ప్రభువైన యేసుక్రీస్తు మందు మనము ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాలలోనూ మన బ్రతుకులలో సమాధానమును కలుగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన నా తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయమున ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితములలో పరిపూర్ణముగాను సంపూర్ణముగాను పరిశుద్ధంగాను నీవే మాకు సమాధానమును కలుగజేయమని బ్రతిములు అడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.